లాస్ట్ వీలో చూపించాం కదా అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి, దానికి వేసిన సెట్టింగ్ ఇది, నలుగు సెట్టింగ్ ఇది ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే గుడి ఓపెనింగ్, కొత్తగా కట్టారు గుడి, ఇదైతే ఓపెనింగ్ మొత్తం లైటింగ్ క్లాత్ మొత్తం చేయాలి ఇక్కడైతే. మేమైతే చూడండి అంత పెద్దగా ఉండదు గుడి, ఈ గుడి అంతా లైటింగ్ అయితే వేయాలా. నేను నిలబడిన నుంచి రోడ్ దాకా, మెయిన్ రోడ్ దాకా లైటింగ్ అయితే వేయాలి. సైడ్ అంతా సైడ్ చేయాలి, క్లాత్ వరకు అయితే మొత్తం చేయాలి. ఇక్కడ ఈవెంట్ వచ్చి కాంపిటీషన్ అయితే వచ్చింది. మేమైతే ఒక రేట్ మాట్లాడుకుంటే వేరే వాడు వచ్చి ఇంకో రేట్ అయితే మాట్లాడాడు. ఇక్కడైతే ఇదైతే కాంపిటీషన్ అయితే వచ్చింది, దీనికైతే మామూలుగా చేయకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యాం మేమైతే. లైటింగ్ గుడి కాడి నుంచి మెయిన్ రోడ్ లైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చి స్ట్రక్చర్ ఎందుకైతే అంటే మధ్యలో మిడిల్ లో క్లాత్ అయితే వస్తుంది. సైడ్ అయితే పూర్తిగా లైటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. మిడిల్ అయితే హోల్ ఉంది కదా, అక్కడైతే క్లాత్ వర్క్ అయితే వస్తుంది మొత్తం. ఇది వచ్చి ఎంట్రన్స్, ఇది గేట్ వచ్చి ఎంట్రన్స్ గేట్ అయితే వేసాను ఇక్కడైతే ఒకటి. ఇక్కడ నుంచి గుడి దాకా అయితే టోటల్ క్లాత్ అయితే వస్తుంది మళ్ళీ టాప్ లో మొత్తం. గుడి గోపురానికి అయితే RGB టైప్ అయితే వేసాం. చూడండి ఎలా వస్తుందో కలర్స్, ఎన్ని కలర్స్ వస్తాయి డిజైన్స్, మొత్తం 160 డిజైన్స్ వస్తాయి దీంట్లో మొత్తం. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ వ్యూ లో చూపిస్తాం మీకు గుడికి టోటల్ లైటింగ్ క్లాత్ అంతా నెక్స్ట్ వ్యూ లో చూపిస్తాను.